హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు నాని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో ఫుల్ మఖానా గురించి తెలుసుకుందాం. ఫుల్ మఖానా వీటిని లోటస్ సీడ్స్ అంటారు, అలాగే ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు. ఇవి చూడడానికి ఇలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. పాప్కార్న్ ఉంటుంది కదా, అలాగ ఉంటాయి ఇవి. అసలు వెయిట్ ఉండవు అన్నమాట, చాలా వెయిట్లెస్గా ఉంటాయి. వీటిని మనం డైట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఎలా తినాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. అక్కడ కిలో చూస్తున్నారు 1600 దాకా ఉంది. నేను ఇక్కడ పావు కేజీ తీసుకున్నాను, 400 రూపీస్ పడింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉంటుంది, బట్ ఇంత రేట్ అయితే ఉండకపోవచ్చు. నేను ఇది లూలు మాల్లో తీసుకున్నాను కాబట్టి నాకు ఇంత రేట్ పడింది. వీటిని ఫ్రై చేసుకొని తినాలన్నమాట, జస్ట్ స్నాక్ మాదిరిగా. సో మనం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా గీ వేయాలి. ఆ! 2 టేబుల్ స్పూన్ల దాకా గీ వేసి అది కరిగేలాగా మనం వేడి చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకొని మళ్ళీ వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నెయ్యి కరిగింది కదా, నెయ్యి కరిగాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ దాకా కారం సరిపోతుంది. ఈ 3 వేసేసి బాగా ఆ గీ ఉంది కదా దాంట్లోనే బాగా కలపాలన్నమాట. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసి చేయాలి. ఇదంతా కరిగాక మన మఖానా ఉంది కదా, ఫుల్ మఖానా, మనకి ఎన్ని కావాలి, మనం ఎన్ని తినాలనిపిస్తే అన్నీ అందులోకి వేసేసి ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా ఫుల్ మఖానాకి బాగా కలపాలి. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసే చేయాలి ప్రాసెస్. ఈ ఫుల్ మఖానా వచ్చేసి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిదండి. ఇది కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. సో హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డైట్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఆకలిగా అనిపిస్తే ఇలాంటి ఒక గుప్పెడు వేయించుకొని తింటే కడుపు నిండుతుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో పొట్ట ఫుల్గా ఉంటుంది. మనకు క్యాలరీస్ కూడా అస్సలు ఉండవు, చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఇది బ్రెయిన్ ఫంక్షన్కి కూడా మంచిది. ఇందులో థియామైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో అది మన బ్రెయిన్లోని న్యూరో ఫంక్షనింగ్కి చాలా మంచిది. అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే సోడియం తక్కువగా ఉంటుందండి. అలాగే మెగ్నీషియం, ఇందులో మెయిన్ మెగ్నీషియం ఉంటుంది. సో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే పిఎంఎస్ ప్రాబ్లమ్స్ బాధపడే వాళ్ళకి చాలా మంచిదన్నమాట. సో ఇలాగ అన్నీ కలుపుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటూ మధ్య మధ్యలో టాస్ చేసుకుంటూ ఉండాలి. ఇది సిమ్లోనే చేయాలండి, లేదంటే మాడిపోతాయి. జస్ట్ ఇవి ఒక 5 మినిట్స్ అలా వేయించుకుంటే చాలు. చూస్తున్నారు కదా, ఇలాగ కలుపుకుంటూ టాస్ చేసుకుంటూ ఓపిక్గా ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫుల్ మఖానాని చేతిలోకి తీసుకొని అలా నలిపి చూడాలన్నమాట. ఒకవేళ బాగా ఫ్రై అయ్యాయనుకోండి, జస్ట్ అలా నలిపితే చాలు, నలిగిపోతుంది. సో అది మనకు ఫ్రై అయినట్టు గుర్తన్నమాట. అంతేనండి, జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇలా మన మంచి హెల్తీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ మఖానాని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని నాని వ్లాగ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.